క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పువ్వునిచ్చే ప్రేమికుడా, ప్రాణం పెట్టే ప్రేమికుడా, 1824 సంవత్సరంలో స్కాట్లాండ్‌లోని డంఫ్రైస్‌లో జన్మించిన జాన్ జీ పాటన్ 1847 సంవత్సరంలో గ్లాస్గోలో నగర మిషనరీగా నియమించబడి 10 సంవత్సరాలు విజయవంతమైన పరిచర్యను చేశాడు. ఆ తరువాత అతడు వివాహం చేసుకొని తన భార్యతో కలిసి న్యూ హైబ్రిడ్స్ దీవులకు వెళ్ళి అక్కడున్న అడవి మనుషుల మధ్య సువార్తను ప్రకటించాలనుకున్నాడు. అతడు తీసుకున్న నిర్ణయం అతని అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. నువ్వు అక్కడికి వెళ్తే చనిపోతావు, వాళ్ళు నరమాంస భక్షకులు అని వారు జాన్ జీ పాటన్ గారిని హెచ్చరించారు. ఆ మాటలను లెక్క చేయక క్రొత్తగా పెండ్లైన తన భార్యతో కలిసి న్యూ హైబ్రిడ్స్ దీవుల్లోని ఆటవిక ప్రజల మధ్య సువార్త ప్రకటించటానికై వచ్చాడు. వచ్చిన కొద్ది నెలల్లోనే తన భార్య ఒక కుమారునికి జన్మనిచ్చి ఆ అటవీ ప్రాంతంలోని ప్రజలకు వచ్చే భయంకరమైన జ్వరము మరియు న్యూమోనియా చేత బాధపడుతూ కన్నుమూసింది. తర్వాత 2 వారాలకి పుట్టిన కుమారుడు కూడా చనిపోయాడు. వాళ్ళిద్దరిని ప్రక్కనే సమాధి చేసిన జాన్ పాటన్ గారు రాత్రులు ఆ సమాధుల దగ్గరనే నిద్రించేవాడు. ఎందుకంటే ఆ అటవీ ప్రజలు నరమాంస భక్షకులు గనుక చనిపోయిన శవాలను త్రవ్వి తినకుండా రాత్రులు అక్కడ కాపలా కాసేవాడు. ఇలాంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకు ఆ ప్రజల కోసం అంతగా ప్రయాసపడుతున్నావు అని తన స్నేహితులు అడిగినప్పుడు అతడు చెప్పిన సమాధానం ఒకటే, నా ప్రభువు పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమలో కొంతైనా నేను ఈ ప్రజలకు చూపించాలనుకుంటున్నాను అని చెప్పాడు. ప్రియులారా, పరమగీత గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో ప్రేమ మరణమంత బలవంతమైనదని జ్ఞాని అయిన సొలొమోను తెలియచేశాడు. సొలొమోను షూలమ్మితిని ఎన్నుకొనుటలో ప్రేమ ఉన్నది. అతడు ఆమె అందాన్ని స్థితిగతులను చూడకుండా ఆమెను ప్రేమించి తన అంతఃపురములోనికి తీసుకువెళ్ళాడు. ఈ జాన్ జీ పాటన్ గారు నరమాంస భక్షకులైన ఆ ఆటవిక ప్రజల కొరకు వారి మధ్యకు వెళ్ళి తన భార్యను బిడ్డను పోగొట్టుకున్నాడు. ప్రేమంటే పువ్వునిచ్చే ప్రేమ కాదు, ప్రాణమిచ్చే ప్రేమ. యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు అంటే దాని వెనుక బలమైన ప్రేమ ఉన్నది. పాపములో నశించిపోతున్న మానవుణ్ణి రక్షించటానికి యేసు ప్రభువారు తన మహిమను విడిచిపెట్టి మానవునిగా ఈ లోకానికి వచ్చారు. వచ్చి మానవుల యొక్క పాపాన్ని తన మీద వేసుకొని మానవుల కొరకు చనిపోయారు. ఇప్పుడు ప్రాణమిచ్చిన ప్రియుడు పువ్వునిచ్చే ప్రియుని కన్నా గొప్పవాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీ కొరకు ప్రాణమిచ్చి మీ పాపాలను క్షమించి పరలోకానికి మార్గాన్ని ఏర్పరిచిన ఆ ప్రియుణ్ణి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించటం ఎంతో సముచితం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, క్రీస్తు మనలను ప్రేమించినట్లు మనము కూడా ఆ క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించ బద్ధులమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు ఈ లోకానికి వచ్చి ప్రాణమిచ్చి మమ్మలను రక్షించినటువంటి నీ ప్రేమను స్మరించుకొని నీ కొరకు మేము నమ్మకస్తులుగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.